ఇప్పుడు మేము దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం నృసింహ సరస్వతి స్వాముల వారి తపోవనంగా పిలిచేటటువంటి దత్తాచలానికి వెళ్తున్నాం. ఈ దత్తాచలాన్ని దత్తయ్య గుట్ట అని చెప్పేసి అంటారు. ఇది సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం మాదుర అనే గ్రామంలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ పక్క నుండి వెళ్తే మనకు వస్తుంది. ఇప్పుడు మేము పోతున్నాం చూడండి. ఇక్కడ ఇది పోయేటప్పుడు మొత్తం అంతా కూడా మట్టి రోడే ఉన్నది. రోడ్ ఇక్కడ డెవలప్ కాలే. ఇక్కడ మట్టి రోడ్డు పొన్న కొంచెం ముందుకెళ్తే ఒక కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరనే వెళ్తే డైరెక్ట్ మనం టెంపుల్కి వెళ్తాం. రోడ్ మాత్రం సాఫ్గానే ఉన్నది. ముందుకు వెళ్ళాలి కొంచెం. అక్కడ కనిపిస్తుంది చూడండి మనకు గుట్ట పైన కింద పొక్కలకు ఎత్తేసుకు కెమెరా కూడా చక్కగా అయితే లేదు. వచ్చేసినాము. ఇది దిగేతోగా, ఇది ఇంకా కొంచెం ముందు పోతే ఎక్కేతో ఉంటుంది. ఎక్కేతోగా ఇది. ఈ ధ్వజస్తంభం చాలా హైట్ ఉన్నది. ఇది మళ్ళా కట్టెతో చేసినటువంటి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం యొక్క స్పెషల్ ఏంటంటే ఇది పుచ్చుపట్టదు. గొడ్డలు పట్టి నరికినా కానీ గొడ్డలే ఎరుగుతుంది, కానీ ఈ ధ్వజస్తంభానికి మాత్రం ఏం కాదు. అయితే నాగదేవత విగ్రహం ఉంది. ఇక్కడ ఒక వృద్ధ పాము తిరుగుతుంది అని చెప్పేసి పూజారులు అంటూ ఉంటారు. దానికి సంబంధించి పెట్టినట్టున్నది. నాగదేవత ప్రతిష్ట చేసిరు. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని లోపలికి పోతుంది. ఈ గుడి ఈ మధ్యనే సర్వబండలు వేసిరు కింద. అంతకుముందు వచ్చినప్పుడు ఏం లేకుండా అట్టే ఉండే. దేవాలయం కౌంటర్లో కూర్చున్నారు. కొంతమంది భక్తులు కూడా వచ్చారు ఇవాళ. ఇక గుళ్ళే పోవడంతోనే గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేద్దామని చెప్పి తిరుగుతున్నాం. కానీ వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా పచ్చగా ఉన్న చుట్టూ గుట్టపై నుండి చూస్తే. తిరుగుతున్నాం మంచిగా 3 చుట్టూ తిరుగుతున్నాం. ఒక చుట్ట అయిపోయినట్టు. ఈ గుడి దాదాపు 650 సంవత్సరాల కింద నుండి వెళ్ళి ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. దీన్ని దత్తయ్య గుట్ట అని పిలుస్తారు. దత్తరాయ గుట్ట అని చెప్పేసి కూడా అంటుంటారు. రెవెన్యూ రికార్డులలో మాత్రమే గుడిని దత్తాచలం అని చెప్పి రికార్డు చేసింది. ఈ దత్తాచలాన్ని నృసింహ సరస్వతుల వారి తపోవనంగా పిలుస్తారు. ఇక్కడ నుంచి శ్రీక్షేత్రానికి అంటే గణగపురానికి వెళ్ళి స్వామివారు అక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి అంటారు ఇక్కడ ప్రజలు. అయితే ఈ గుళ్ళో రాత్రి ఓంకారనాదం ఇప్పటికి కూడా వినిపిస్తుందని చెప్తారు పూజారులు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అయితే నామధారకుడు ఒకసారి నృసింహ సరస్వతి స్వామి వారి కోసం వెతకసాగాడు. అతను ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే వెతుకుతూ గణగపురం నుండి నృసింహ సరస్వతుల వారి జాడ పట్టుకొని నామధారకులు ఈ గుట్ట గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని శ్రీచక్రం మరియు ఏకపాదం రూపంలో దర్శనం చేసుకుంటాడు. శ్రీచక్రం మరియు ఏకపాద రూపంలో దర్శనం ఇచ్చేటటువంటి ఏకైక పుణ్యస్థలం ఈ దత్తాచలం ఒకటే. ఇంకెక్కడ కూడా శ్రీచక్రం అనేది మనకు దర్శనం ఇవ్వదు. అలాగే ఒకే తలతోని దత్తాత్రేయ స్వామి మనకి ఎక్కడ కూడా దర్శనం ఇవ్వడు. ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే ఒక తలతో మనకు కనిపిస్తాడు. అది ఇక్కడ స్పెషాలిటీ. అయితే ఇక్కడ స్థానికంగా కూడా ఈ గుట్టకు ఒక ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ ఉన్నది. అది ఏంటంటే, ఒకసారి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఒక ముస్లిం రాజు తన కూతురికి రాచపుండు అయింది. రాచపుండు అంటే క్యాన్సర్. ఆ రాచపుండు ఏర్పడి చనిపోయే దశకు వచ్చింది. అప్పుడు ఆస్థాన వైద్యులు అందరూ కూడా ఈ రాజభవనాలు ఊరికి దూరంగా అడవి దగ్గరికి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని ప్రకృతిలో లభించేటటువంటి పండ్లు, కాయలు, దుంపలు తినిపించడం, స్వచ్ఛమైనటువంటి గాలి తాగడం వల్ల ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బతుకుతుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి చేసేది ఏం లేక రాజు కూడా తన పరివారాన్ని కొంతమందిని తీసుకొని అట్లా అడవిలోకి వెళ్తాడు. అవి వెళ్తూ ఈ హత్నూరా మండలం దగ్గరికి వచ్చేసి ఇక్కడ టెంట్ వేసుకొని అడుగుంటారు. ఇక రాజభట్లకు ఏం చెప్తారంటే ఆ రాజు, వెళ్ళి మీరు అడవుల్లోకి వెళ్ళి ఫలాలు ఏమైనా ఉంటే చూసి తీసుకొని రండి అని చెప్తారు. అయితే భటులందరూ కూడా తిరుగుతూ వెళ్ళి
ఒక సరస్సు దగ్గరికి వచ్చి ఆ సరస్సు నీటిపైన తేలియాడుతూ తపస్సు చేసుకుంటున్నటువంటి నామధారకుని చూస్తారు. వెంటనే ఆ తపస్సు చేస్తున్నటువంటి విషయాన్ని రాజుగారికి చెప్తారు. ఆ రాజు పరుగున ఆ రాజకుమారికి ఏమన్నా వైద్యం గిట్ట ఏమన్నా చేస్తారు కావచ్చు వీళ్ళు అని చెప్పేసి పరుగున ఈ నామధారకుని దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ నామధారకుడు, చూడండి రాజావారు, నేను వైద్యుని కాదు, నాకు వైద్యం తెలియదు, నేను సాధారణ భక్తుల్ని, నేను నృసింహ సరస్వతి స్వామి వారిని పూజిస్తూ ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నా, అంతేగాని నాకు ఏ వైద్యం కూడా రాదు, నేను ఏ రోగాలను కూడా నయం చేయలేను అని చెప్తాడు. కానీ కాళ్ళ వేళ పడి ఆ రాజు బతిమలాడితే అప్పుడు ఆ నామధారకుల వారు ఏం చెప్తారు కదా అంటే, సరే ఈ సరస్సులోని తీర్థాన్ని తీసుకో, స్వామివారికి 2 పూటలా కూడా నువ్వు పూజలు చేయి, కానీ మీరు తురుకోలు కదా, మరి మా స్వామివారిని మీరు ఎట్లా పూజించరు కదా, మరి మీకు వీలవుతుందా అని చెప్పేసి అడిగితే, తప్పకుండా వీలవుతుంది, నా కూతురు కోసం నేను తప్పకుండా స్వామివారిని నేను భక్తి శ్రద్ధలతో పూజిస్తా అని చెప్పేసి కొంతకాలం పూజిస్తాడు. పూజించగానే ఆ కురుపు నయమైపోవడం కాదు, మొత్తానికి మానిపోయి ఈ పూర్వ సౌందర్యం వస్తుంది, ఆ రాచపుండ అనేది మొత్తానికి మారిపోతుంది. ఇక దాంతో వెంటనే ఆ రాజు ఏం చేస్తారు కదంటే, చాలా సంతోషించి తన పరివారాన్ని మళ్ళీ వెంట పెట్టుకొని ఆ గుట్ట దగ్గరికి వచ్చి నామధారకుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ స్వామివారి మహిమ చాలా అద్భుతంగా ఉన్నది, నేను ఈ స్వామివారికి ఒక 1000 ఎకరాల భూమిని పట్టా చేస్తున్నా అని చెప్పేసి వెంబడే రాగకాయుధం మీద పట్టా రాపిచ్చేసి నామధారకునికి ఇస్తాడు. అయితే నామధారకునికి ఇస్తే, అయ్యా మేము ఈ భూములు తీసుకొని నేను ఏం చేసేది లేదు, నేను భార్య పిల్లల్ని వదిలేసి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నా స్వామివారిని కొడుచుకుంటా, నేను ఇక్కడనే తపం ఆచరించుకుంటా ఉంటానా, నాకు ఈ ఆస్తులు గీస్తులు అవి నాకేం వద్దు, మీరు బొమ్మని చెప్తాడు. అయినా కానీ రాదినడు, ఆ రేఖ అక్కడనే పెట్టేసి వస్తాడు. అయితే 1000 ఎకరాల భూమి ఇప్పుడు ప్రస్తుతానికి 10 ఎకరాలు అయితే అయింది. అది ఆ 10 ఎకరాలు కూడా మింగుతారు అని చెప్పేసి రెవెన్యూ రికార్డులో దేవుని పేరు మీద, దత్తాచలం పేరు మీద దాన్ని రికార్డ్ చేసి పెట్టి, సో ఇక ఆ సంగతి అట్లా ఉంటే ఇక్కడ అది స్థల పురాణం ఉన్నది. ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుడి ఇప్పుడు పాత గుడి, ఇది కింద ఇది ఒరిజినల్ గుడి. ఈ గుడికి కేవలం ఒక్క మనిషి మాత్రం లోపలికి పోవడానికి చిన్న స్థలం ఉండే, ఆ స్థలం లోపల నుంచి నామధారకుడు లోపలికి వెళ్ళి స్వామివారికి పూజలు చేసుకొని అక్కడనే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే కాలక్రమం లోపల ఇక భక్తులు కూడా పెరిగారు చాలామంది. మొన్న రీసెంట్గా ఏం చేశారంటే తవ్వకాలు జరిపి గుడిని డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి తవ్వకాలు జరిపితే ఆ తవ్వకాలలో నామధారకుని యొక్క చెప్పులు మరియు కొన్ని వస్తువులు, తర్వాత ఒక వినాయకుని విగ్రహం కూడా ఇక్కడ బయటపడ్డదంట. సో మనం ఇప్పుడు తవ్వలు వచ్చేటప్పుడు చూసినాం కదా, ఆ నామధారకుని యొక్క సమాధి కూడా ఇక్కడ దానికి చిహ్నంగా కట్టారు. ఇప్పుడు మనం చూస్తుంది పాత గుట్ట, ఇక్కడనే శ్రీచక్రం కనిపిస్తుంది మనకు ఆ పక్కన, ఏకరూపంలో మనకి కింద దర్శనమిస్తున్నాడు ఇక్కడ. అయితే ఇది ఒరిజినల్, దీనిపైన కట్టింది మనకు దత్తాత్రేయ స్వామిది, అది రీసెంట్గా డెవలప్ చేసినటువంటి టెంపుల్. అయితే ఇక్కడ మనకు గణగాపురం లాగానే ఇక్కడ కూడా పుణ్యానికి తర్వాత అమావాస్యకి వేళల్లో భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర కూడా చేస్తారని చెప్పేసి పూజారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక వృద్ధపాము సంచరిస్తూ ఉంటుందని చెప్పిన కదా స్టార్టింగ్లో. అయితే ఆ వృద్ధపాము సంచరిస్తుండడం వల్ల ఇక్కడ నాగప్రతిష్టలు చేసిర్రు. నాగ దోషాలు కానీ ఇప్పుడు ఇటువంటి ఏమైనా పరిహారాలు ఉంటే కూడా ఇక్కడ వీళ్ళు చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వీళ్ళు చేస్తారంట. ఇక పూజలు క్రతువులు అయితే రెగ్యులర్గా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేసినారు. ప్రతిరోజు కూడా అన్నదానం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారికి మొక్కి దత్తుని తలుచుకొని మహిళలు ఏదైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుతారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పేసి యాదృచ్ఛికమై ఏమో కానీ ఒక మహిళా మంత్రి నూతన గుడిని కూడా ప్రారంభించింది. చూడండి, సునీతా లక్ష్మారెడ్డి గారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్తే ఇదంతా కూడా గుట్ట చూడండి, పాత గుట్ట ఇది మొత్తం. ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్తే పైన మంచిగా ప్రశాంతమైనటువంటి గాలి, ముందుకెళ్తే స్వామివారి నిజపాదుక దర్శనం మనకు కనిపిస్తుంది. అక్కడ దీపం కూడా పెట్టారు అక్కడ. సో చుట్టుపక్కల వ్యూస్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
చెవులకు గాలి హాయిగా సుయ్యం అని వస్తుంది. అది స్వామివారి పాదుకలు. ఇక్కడ కూర్చొని నృసింహ సరస్వతుల వారు, నామధారకుల వారు తపస్సు చేసిండని చెప్పేసి ఒక నానుడి. స్వామివారి పాదుకా దర్శనం కనుల విందు. గండా దీపం కానీ వెలుగుతలేదు, ప్రస్తుతానికైతే వెలుగుతలేదు. ఇది ఇంత ప్రశాంతమైన వాతావరణం. భక్తులందరూ కూడా, దత్తభక్తులందరూ కూడా ఖచ్చితంగా ఈ దత్తాచలాన్ని సందర్శించాలి. గుడి వెనుక వ్యూ ఖచ్చితంగా కూడా గుడిని సందర్శించండి. పౌర్ణమి అమావాస్యలకు మాత్రం ఖచ్చితంగా రండి, చాలామంది భక్తులు వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ. సో ఇక మేము దర్శనం చేసుకున్నాం, అన్నం తిన్నాం, తిరిగి మళ్ళీ ఇక వెళ్ళిపోతున్నాం. ఇది యాగశాల. ఇది ఇక్కడ ఎప్పుడు యాగాలు జరుగుతూ ఉంటాయి. గుడి ఈ అన్నిటికంటే ఇక్కడ నచ్చింది ఏంటంటే చాలా అతి పొడవైనటువంటి ధ్వజస్తంభం ఉన్నది. అది కూడా కర్రది. ఈ కర్ర చాలా తక్కువ ఇప్పుడు ఉండేది, కానీ ఆ కర్ర స్పెషాలిటీ ఏంటిదంటే గుడ్డలు బట్టి నరికినా కానీ తెగదు సరిగ్గా, అంత గట్టిగా ఉంటుంది, హార్డ్వుడ్ అది. సో తిరిగి మళ్ళీ గుట్ట కిందికి పోతున్నాం మనం. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో దత్తుల వారిని సందర్శించుకొని తరించండి. ఇది సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాదుర అనేటటువంటి గ్రామంలో కొంచెం ముందుకెళ్ళంగానే అన్ని గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ ఇవన్నీ దాటిన తర్వాత ఐటీఐ కాలేజ్ వస్తుంది. దాని పక్కన ఉండే గల్లీ ఉంటుంది. ఆ గల్లీకి వెళ్ళిపోతే దగ్గర 1/2 కిలోమీటర్. ఇదండి మా దత్తాచల యాత్ర. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం షేర్ చేయరు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు. అట్లాగే ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కామెంట్ పడేయండి, ఓహో ఆయో బియో ఏదో ఒకటి, ఒక హాయ్ అయితే కొట్టండి. అన్నిటికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.